ఏపీసీ చైర్మన్ వసంత గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ సార్లకు నమస్కారం, మేడంకి నమస్కారం, సర్పంచ్ గారికి నమస్కారం. అందరూ స్కూల్కి మంచిగా రావాలి. నేను కూడా సహకరిస్తా. అందరినీ పిల్లల్ని ఇల్లు తిరిగి తోలియాలని చెప్తాను. సార్లకు మంచిగా సహకరిస్తాను. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రమేష్ గారికి మరియు గౌరవ ఎంఈఓ గారికి మరియు పెద్దలు యుగేందర్ రెడ్డి గారికి మరియు కమలాకర్ రెడ్డి సార్ గారికి మరియు ఏపీ చైర్మన్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు ముఖ్యంగా ఈనాడు ప్రీ ప్రైమరీ సెక్షన్కి వచ్చిన పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు, మీకు ఇక్కడ వలిగొండ మండలంలో తుర్కపల్లి స్కూల్కి పిఎంసిడి రావటం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలా తక్కువ మండల్లో సెలెక్టెడ్ స్కూళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇది అంతకుముందు బాగా స్ట్రెంథింగ్ ఉంది కాబట్టి ఈ స్కూల్ కూడా అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ప్రీ ప్రైమరీ వాళ్ళు బాగా ఆలోచించుకోండి అమ్మ. మీరు మీ పిల్లల్ని ఇక్కడ చాలా ఈజీగా జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి స్టాఫ్ ఉన్నారు. నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కంటే ఈసారి ట్రాన్స్ఫర్లో కొత్త స్టాఫ్ వచ్చారు. మా టీచర్ల అందరిలో కూడా చాలా పట్టుదల ఉంది. నేను ఎక్కువసార్లు రాకున్నా కానీ వాళ్ళని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడైనా వాళ్ళ మాటల ద్వారా ఇంకా మాకు పిల్లలు లేరు మేడం, బాగా చెప్పాలని ఇట్లా టీం వర్క్లా బాగా ఉంది. మీరు ఒకసారి ఆ మెటీరియల్ని, ఆ స్కూల్ యొక్క ఆ రూమ్ యొక్క వాతావరణాన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ పోయినా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇట్లాంటి వాతావరణం ఉండదు. అన్నీ మీ పిల్లల కోసమే. మీరు ఎట్లా మీ పిల్లల్ని చిన్నగా సాతురో అంతకంటే ఎక్కువ బాధ్యత మీరు మీ పిల్లల గురించి మీ ఇంట్లో ఉన్నంతసేపే ఆలోచిస్తారు. మేము మా స్కూల్లో ఆలోచిస్తాం, మళ్ళీ ఇంటికి పోయినాక కూడా మీ పిల్లల గురించి ఆలోచిస్తాం. అది మా గొప్పతనం. నేను గొప్ప అని చెప్పడం కాదు, ఎందుకంటే మా పిల్లల కంటే కూడా ఈరోజు మా దగ్గరకు వచ్చిన లంచ్ చేసేటప్పుడు కూడా ఆ అబ్బాయి ఎట్లా చదువుతుండు, ఈ అమ్మాయి ఎట్లా చదువుతుంది, ఆ అమ్మాయి ఎట్లా ఏడుస్తుంది, మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు వచ్చిన 10 మంది పేరెంట్స్ వచ్చినా కానీ ఊర్లోకి వెళ్ళి చెప్పండి ఇక్కడ ఈ స్కూల్ ఈ విధంగా ఉంది, మీరు రేపు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే మన పిల్లలకి ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మీరు దగ్గరున్న వేరే స్కూళ్ళకు పంపిస్తారు. దాదాపుగా ఒక 15 ఇయర్స్ వరకైనా మన పిల్లలు మన దగ్గర ఉంటే చేంజ్ అనేది ఉంటుంది. మీకు ఎంతసేపు ఇక్కడ విలేజెస్లో బాగా అబ్జర్వ్ చేసి తెలిసిందంటే పక్క ఊరికి తీసుకుపోయి వేయాలి. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే వాళ్ళు చదివిస్తారు, వీళ్ళు చదివిస్తారు మేడం, అక్కడ చదివితే మంచిగుంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న పిల్లల్ని చదువుని మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ప్రైవేట్ స్కూల్ పేరెంట్స్ పిలిచి అనగానే ఉరుకుతున్నారు. అదే ఇక్కడ మా వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ ప్రతి వీక్ పెడుతున్నారు, ప్రతి 3 వారాలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మీరు అడగండి, మీ పిల్లల గురించి మంచి చెడులు అడగండి, ఖచ్చితంగా మా టీచర్స్ చెప్తారు. మీరు ఏం కోరుకుంటారు మీ పిల్లల నుంచి అనేది మా టీచర్స్ చెప్పండి. ఆ విధంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ బృందం ఆ రిస్క్ అనేది తీసుకుంటుంది. మీరు కాసేపు ఏడిస్తేనే తట్టుకోలేరుగా ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఎంతో పేషెన్స్గా చూసుకుంటారు. మీరు ఈరోజు ఊర్లోకి వెళ్ళినాక కంపల్సరీగా వెళ్ళి మీరు కూడా మన స్కూల్లో పిఎంసిడి కింద చిన్నపిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసి ఇక్కడ ఆట పాట అన్నీ నేర్పిస్తారు. వాళ్ళ కోసం చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు కదా. కాబట్టి మీరు కూడా పోయి మన స్కూల్ గురించి చెప్పాలి. అర్థమవుతుందా? పోయి మా స్కూల్లో కొత్తగా ఇట్లా పెట్టిన చిన్నపిల్లల్ని మీరు వచ్చి ఇక్కడ జాయిన్ చేయండి, మంచిగా ఉంది, మాకు టీచర్ ఉంది, ఆయమ్మ ఉంది, ఆడుకుంటేందుకు ఐటమ్స్ ఉన్నాయి, ఈ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పాలి. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ చెప్పాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం, మేమే టీచర్లు రావాలని ఏం లేదు. మీరు అంటే ముఖ్యంగా విద్యార్థుల మీద అంటే మీ స్కూల్ ఏ విధంగా ఉందో మీకు తెలుసు కాబట్టి మీరు పోయి ఎంతగా ఊర్లో చెప్తే అంతగా ఈ స్కూల్కి స్ట్రెంత్ వస్తుంది. అర్థమవుతుందా? విన్నారు కదా. మీరు పాత ఇంతకుముందు ఉన్న సార్లు ఉన్నప్పుడు కొత్తగా అందరు పోయగానే మీకు చాలా ఫీల్ అయ్యారంట. నాకు తెలిసింది ఆ విషయం. ఎందుకంటే ఒకేసారి పాత వాళ్ళు అందరు పోయేసరికి మీరు ఫీల్ అయ్యారు. కానీ కొద్ది రోజులలోనే మీ టీచర్లకు అట్రాక్ట్ అయిపోయారు మీరు. అవునా? అర్థమవుతుందా నేను చెప్పేది? నెక్స్ట్ 8th అయిపోయి ఇప్పుడు 8th వాళ్ళు ఎంతమంది ఉన్నారా? 7 మెంబర్సా? 8th అయిపోయి 9th వచ్చేటోళ్ళు అంతేనా? ఆ 9 మెంబర్స్ ఎక్కడికి వస్తారు? ఓకే, వెరీ గుడ్. అరూర్ స్కూల్కి రావాలి. ఎందుకంటే ఆల్రెడీ అరూర్ స్కూల్కి 10 మెంబర్స్ వస్తున్నారు ఇక్కడ నుంచి. చాలా మంచిగా చదువుతారు. వాళ్ళ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ రిజల్ట్ చూడండి. మీరు వాళ్ళని అడగండి, ఖచ్చితంగా చెప్తారు. మీరు కూడా ఖచ్చితంగా రావాలి, మేము కూడా వస్తాం ఈ స్కూల్కి. ఇంకా మీరు స్ట్రెంత్ని పెంచుకోండి సార్. కావాల్సిన స్టాఫ్ని అరేంజ్ చేసే బాధ్యత మాది.
మీకు కావాల్సి, ఎందుకంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తాం. నేనైనా సరే మా ఎంఈఓ గారైనా సరే ఫుల్ కోఆపరేటివ్. ఈ స్కూల్ పట్ల మేము ప్రత్యేక దృష్టిని కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇప్పుడు చూడగానే అనిపించింది మా గవర్నమెంట్ స్కూళ్ళలో అన్నిట్లలో కూడా ఈ ప్రీ ప్రైమరీకి ఇలాంటి ఫెసిలిటీ ఇస్తే మేము ఈ స్థితికి రావేమో అని. అర్థమవుతుందా? కాకపోతే మీకు రావటం అనేది మీ అదృష్టం. దాన్ని బాగా ఆ సార్లు అయితే చాలా మంచిగా, శ్రీరామ్ సార్ అయితే బొమ్మలు చాలా నైస్గా వేసిండు. అందరి కృషితోటే ఈరోజు ఇట్లా ఉంది. ఓకే, మీరంతా కూడా పోయి ఈరోజు మీ స్కూల్లో ఏం జరిగింది మీ పేరెంట్స్కి చెప్పాలి. మా టీచర్స్ ఇలా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ ఏముందిరా, మీరు కరెక్ట్గా బస్సు ఎక్కుతారు, బస్సు దిగుతారు, వస్తారు కదా. మీరు ఈడ చదువుకోండి. మీ పేరెంట్స్ దగ్గర ఉంటే సమాజం గురించి చక్కగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు సమాజం నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకుంటారు. అదే ప్రైవేట్ స్కూల్ పిల్లలలో అలాంటి అవగాహన లేదు. పోవటం, చదవటం, బట్టి పట్టడం. కానీ ఇక్కడ మీకు అవగాహన అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఖచ్చితంగా మీరే మీ ఇంటికి పోయి అందరికి చెప్పి, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పి తీసుకురావాలి మన పాఠశాలకి. మోత్కూరు పోతున్న వాళ్ళైనా, తర్వాత ప్రైవేట్ స్కూల్ పోతున్న వాళ్ళైనా మన స్కూల్ ఈ విధంగా ఉందని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి. చెప్తారా? గట్టిగా అనట్లేదు, చెప్తారా? చెప్పాలి. మీ సార్కు మాట ఇచ్చిరు, నాకు కాదు. మీ సార్కు మాట ఇచ్చిరు. నేను కూడా వస్తా, చూస్తా, ఊర్లో తిరుగుతా. నేను కూడా నెక్స్ట్ వీక్ వస్తా మీ ఊరికి, తిరుగుతాగా, అప్పుడు చెప్తా నేను కూడా. ఓకే, థ్యాంక్ యూ. అందరు బాగా చదవండి. థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి మేడం గారు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గారు. అయితే మాకు మేడంకు నేను రాగానే రిక్వెస్ట్ చేసిన. అంతకుముందు మేము వచ్చినప్పుడు రాణి టీచర్ గారు ఒక 2-3 months పనిచేసారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో మేడం వెళ్ళిపోయారు. మేడం ఉన్న రోజులు రాణి టీచర్ ఉన్నప్పుడు మాకు అంతగా పెద్దగా ఇబ్బంది కాలేదు. ఎందుకంటే మేడం మ్యాథ్స్ చెప్పేది. ఇప్పుడు ఆ మేడం రాణి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందరం సైన్స్ సబ్జెక్ట్ సంబంధించిన టీచర్స్ వచ్చినాము. తర్వాత ఇంగ్లీషు, సైన్సే ఉన్నాం. కాబట్టి ఆ సబ్జెక్ట్ టీచర్స్ లేక చాలా ఇబ్బంది అయింది మేడం. ఎందుకంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ 6 వరకు మ్యాథ్స్ చెప్పగలుగుతాం, కానీ ఎంత సైన్స్ టీచర్ అయినా మ్యాథ్స్ టీచర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మ్యాథ్స్ చెప్పలేదు 7th 8th అంటే చాలా బర్డెన్ అయింది. ఏం చేయాలని బాగా అసలు చాలా బాధ అనిపించింది. ఎట్లా ఈ పిల్లలకి ఎట్లా న్యాయం చేయాలని చెప్పేసి మేడం గారు 2-3 సార్లు రిక్వెస్ట్ చేసిన. మేడం గారు కూడా నేను చూస్తున్నా సార్ అని చెప్పేసి అడిగి చేసి మొత్తం మీద అయితే మరి ఇక సారు ఎంఈఓ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను. సార్ చూడండి సార్ ఎట్లా అంటే మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాను అని సార్ నీకు పంపిస్తాను, ఎట్లా చేశారని మాట ఇచ్చింది సార్. అదే మాట ఇచ్చినట్టే మరి ఇద్దరి సహకారాల వల్ల పంపించిన సార్ను రమణ సార్ అని వచ్చిండు. సార్ వచ్చి ఒక 4 రోజులు వచ్చిండు మేడం. సార్ ఆ తర్వాత సారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. ఇక ఆయన పనిలో ఆయనది సార్ కూడా రాలేకపోయాడు. మ్యాథ్స్ను మీరు ప్రస్తుతానికి అయితే మేమే నేర్చుకుని మరీ చెప్తున్నాం మేడం.